అమర్ హెలికాప్టర్లో వస్తూ ఉండగా కింద నుండి చూసిన టెర్రరిస్టులు చంపేయండిరా అని టెర్రరిస్ట్ బాస్ ఆర్డర్ వేయగానే షూట్ చేయబోతుండగా అమర్ వాళ్ళకన్నా ముందే కిందున్న టెర్రరిస్టులపై షూట్ చేసి అక్కడున్న టెర్రరిస్టులందరినీ చంపేసి టెర్రరిస్ట్ బాస్ని పట్టుకుంటాడు. తన వాళ్ళు చనిపోవడంతో కోపంతో ఊగిపోతున్న టెర్రరిస్ట్ బాస్ని ఆ వ్యాన్లోకి తోసి కార్ డోర్ వేసేస్తాడు అమర్. అమరేంద్ర, నన్ను పట్టుకొని నువ్వు దేశాన్ని కాపాడాను అనుకుంటున్నావేమో, నీ ఫ్యామిలీ ఇంకా రిస్క్లోనే ఉంది అని ఆ బాస్ చెప్తూ ఉండగా కాస్త షాక్ అవుతాడు అమర్. మరోవైపు రాథోడ్ సహాయంతో తన వెనకాల కట్టేసిన తన చేతి తాడుని విడిపించుకొని బాగి మనోహరిని తప్పించి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది స్పీడ్ కంట్రోల్ చేయడానికి. మేజర్ అమర్తో ఇలా అంటుంటాడు, నీ ఫ్యామిలీ ఉన్న బస్లో వీడు స్పీడ్ బాంబ్ పెట్టాడు. అమర్ స్పీడ్ తగ్గకుండా వ్యాన్ ఆగకుండా వ్యాన్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించాలి అమర్ అని మేజర్ చెప్పగానే అలాగే సార్, నేను చూసుకుంటాను అని అంటూ సింగ్ కమాన్ అంటూ ఒక కమాండర్ని తీసుకొని మళ్ళీ హెలికాప్టర్లో బయలుదేరుతాడు అమర్. ఇక బస్లో స్పీడ్ తగ్గకుండా డ్రైవ్ చేస్తూ ఉంటుంది బాగి. మిగతా వాళ్ళందరూ పక్కన టెన్షన్ పడుతూ ఉండగా ఆ బస్ పైన అమర్ హెలికాప్టర్ వస్తూ ఉంటుంది. ఇక బస్లో వాళ్ళందరినీ అమర్ ఎలా కాపాడుతాడు? డ్రైవింగ్ సీట్లో ఉన్న బాగిని అమర్ రక్షించుకోగలడా, లేదంటే బాగిని మళ్ళీ అమర్ కోల్పోతాడా? ఈ సంఘటనతో అమర్ బాగి ఒక్కటవుతారా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.